దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క అనుదిన ధ్యానములకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఉదయం లేవగానే మీరందరూ కూడా ప్రార్థన చేసుకున్నారని, వాక్యం చదువుకున్నారని నమ్ముచూ ఉన్నాను. ప్రతిదినము కూడా ప్రభుత్వ సమయాన్ని గడపండి. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానమును మన కొరకు సిద్ధపరిచే నుంచి ఉన్నారు. ప్రార్థనాపూర్వకముగా ఈ యొక్క వాగ్దానాన్ని పొందుకుందాం. తలల వంచండి, ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధుడ, నీకు వేలాది వందనాలు, స్తోత్రములు. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము తండ్రి. ఈరోజు మాతో మీరు మాట్లాడి బలపరిచి దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. కీర్తనల గ్రంథము 95వ సంకీర్తన 2వ చరణమును చదువుకుందాం. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదుము. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానమును పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకిస్తూ ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ దావీదు భక్తుడు తెలియచేయుచున్నటువంటి గొప్ప విషయము, కృతజ్ఞతాస్తుతులతో దేవుని సన్నిధికి వచ్చేదము. దేవుని సన్నిధి పట్ల ఎక్కువ మక్కువ కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా బైబిల్ గ్రంథంలో ఉన్నారంటే దావీదు మాత్రమే. దేవుని ఎక్కువగా ప్రేమించేవాడు, దేవుని సన్నిధిని ఎక్కువగా ప్రేమించేవాడు, దేవుని యొక్క సన్నిధి పట్ల మక్కువ ఆసక్తి కలిగినటువంటి వ్యక్తిగా దావీదు జీవితాన్ని మనం గమనిస్తాం. నీ సన్నిధికి నేను ఎప్పుడు వస్తాను, ఎప్పుడు నీ సన్నిధానంలో నేను గడుపుతాను అని దావీదుకున్నటువంటి ఆశను బైబిల్ గ్రంథంలో మనము గమనించగలం. నా జీవిత కాలం అంతయు నేను నీ సన్నిధిలో నేను గడుపుతానని దావీదు తీసుకున్నటువంటి ఆ నిర్ణయాన్ని బైబిల్ గ్రంథాలు మనము చూడగలం. ఏ విధంగా ఇక్కడ దావీదు భక్తుడు దేవుని మందిరానికి వస్తాడంట మనం గమనిస్తే, కృతజ్ఞతాస్తుతులతో దేవుని యొక్క సన్నిధికి వచ్చేదము అని తెలియచేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా కీర్తనలు పాడుచు సంతోషగానము చేయుదుము అని దావీదు భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. కృతజ్ఞతాస్తుతులతో దేవుని సన్నిధికి మనము వచ్చేదము. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని సన్నిధికి మనం ఎందుకు రావాలి అంటే, ఇక్కడ భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు, కొన్ని శ్రేష్టమైనటువంటి మాటలు తెలియచేస్తూ ఉన్నాడు. దేవుల్లో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. 3వ చరణం నుండి మనం గమనిస్తే భక్తుడు అంటూ ఉన్నాడు, యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజు, భూమి అగాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి, పర్వత శిఖరములు ఆయనవే, సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగ చేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఇక్కడ దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ఎందుకు దేవుని మందిరానికి మనం వెళ్ళాలి అంటే, దేవుడు గొప్పవాడు, ఆయన సృష్టికర్త, ఈ యొక్క సృష్టిని నిర్మించినటువంటి వాడు, దేవతలందరికంటే, లోకంలో ఉన్న అందరికంటే గొప్పవాడు. కాబట్టి ఆయన సన్నిధికి మనము రావాలి. ఆయన సన్నిధికి మనం వస్తే దేవుడు మన జీవితంలో ఏం చేస్తాడు అంటే, అనేకమైనటువంటి అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడు. ఆయన సన్నిధిలో ఏమున్నాయి అంటే, కీర్తన గ్రంథము 96వ సంకీర్తన 6వ చరణాన్ని మనం గమనిస్తే వాక్యం తెలియచేస్తూ ఉంది, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. దేవుని స్తోత్రం. దేవుని సన్నిధిలో ఏమున్నాయంట? ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నాయి, ఆయన పరిశుద్ధ స్థలములో బల సౌందర్యములు ఆయన దగ్గర ఉన్నాయంట. ఈరోజు దేవుని దగ్గర మనం వస్తే దేవుడు ఘనత ప్రభావములు సమస్తమైనటువంటి కృపను అనుగ్రహించే గొప్ప దేవుడిగా నుంచి ఉన్నాడు. 122వ కీర్తన మనం గమనిస్తే, దేవుని సన్నిధానంలో క్షేమం ఉంది, దేవుని యొక్క సన్నిధానంలో మేలు ఉంది, దేవుని యొక్క సన్నిధానంలో నెమ్మది ఉంది అని 122వ కీర్తనలో భక్తుడు తెలియచేస్తాడు. ఈరోజు ఎందుకు మనము సన్నిధికి రావాలి? ఈరోజు ఎందుకు దేవుని దగ్గరకు రావాలి అంటే, గొప్పవాడు, ఆశ్చర్యకరుడు, సృష్టికర్త. అంత మాత్రమే కాదు, ఘనత ప్రభావములు ఆయన దగ్గర ఉన్నాయి, బల సౌందర్యములు ఆయన దగ్గర ఉన్నాయి, మేలు నెమ్మది క్షేమము ఆయన దగ్గర ఉన్నాయి. కాబట్టి
దేవుని దగ్గరకు వస్తే ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. ఈరోజు ఆదివారం ఎంతమంది దేవుని మందిరానికి వెళ్ళడానికి మనము సిద్ధపడుతూ ఉన్నాము. ఎన్నో పనులు మన జీవితంలో ఉండవచ్చు. అవన్నీ కూడా తొందరగా ముగించుకొని సమయానికి కుటుంబముగా దేవుని మందిరానికి వెళ్ళి కుటుంబముగా దేవుణ్ణి ఆరాధించినప్పుడు, దేవుని స్తుతించినప్పుడు ఈ ఆశీర్వాదములన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దావీదు దేవుని సన్నిధి పట్ల మక్కువ ఆసక్తి కలిగి ఉన్నాడు కాబట్టి గొర్రెల కాపరిగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచడానికి దేవుడు సహాయం చేశాడు. అతనిని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి దేవుని సన్నిధికి రండి. ఈరోజు ఎన్నో పనులు ఉండవచ్చు, ఎన్నో కార్యక్రమాలు ఉండవచ్చు, ఎన్నో ఫంక్షన్స్ ఈరోజు ఉండవచ్చు. కానీ వాటన్నిటిని పక్కన పెట్టండి. దేవునికి ప్రాముఖ్యతనిచ్చి దేవుని దగ్గరకు మనం వచ్చినప్పుడు ఆశీర్వాదములు పొందుకుంటాం. కాబట్టి దేవుని సన్నిధికి కృతజ్ఞతాస్తుతులతో మనం వచ్చినప్పుడు ఆయన యొక్క కృపను పొందుకుంటాం. అటువంటి కృపా సహాయములు పరిశుద్ధ ఆత్మదేవుడు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు నీకు వేలాది వందనాలు, స్తోత్రములు ప్రభువా. చక్కని వాగ్దానం ఇచ్చారు. మా అందరితో మీరు మాట్లాడారు ప్రభువా. ఈరోజు మేము నీ సన్నిధికి వచ్చినప్పుడు, నీ సన్నిధిలో మేము ఉన్నప్పుడు మమ్మలను దీవించే దేవుడవు, ఆశీర్వదించే దేవుడవు, పరిస్థితులను మార్చే దేవుడిగా మీరు నందుకు మీ స్తోత్రములు నాయన. వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను దీవించి నీ కృపలో భద్రపరచమని సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొనొచ్చి ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.